బ్రేకింగ్ న్యూస్ మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బుజ్జగించారు. ఏఐసీసీ పెద్దలకు మరోసారి వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. ఇక దీంతో మల్రెడ్డి మెత్తపడ్డారు. తాను పార్టీ పక్షానే ఉంటానని, పార్టీ కోసమే పనిచేస్తానని వెల్లడించారు. మంత్రి పదవులు ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కోరారు. ఇక తమ ఆవేదన వినడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి అధిష్టానాన్ని కోరారు. వర్గం ఇప్పుడు కూడా మీరున్నటువంటి తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మేము 10 జిల్లాలకు 10 మంది మంత్రులు ఇచ్చినాక అన్ని కులాలకి ఇవ్వండి, అన్ని మతాలకి ఇవ్వండి, అన్ని ప్రాంతాలకి ఇవ్వండి. 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులను ఇచ్చి మిగతా 8 మందిని కూడా అందులో క్యాస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్ చూడండి. కానీ ఇచ్చిన దగ్గరే ఇచ్చుకుంటూ పోతే మిగతా జిల్లాలు ఏమి కావాలనేటువంటి ఆవేదన తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్లో మేమంతా ఈరోజు ఏ ఒక్క సీటు కూడా హైదరాబాద్లో గెలవలేదు, రంగారెడ్డిలో గెలవలేదు. నేను ఒక్కరిని పాత రంగారెడ్డిలో ఇటు సైడ్ గెలిచినటువంటి వ్యక్తిని నేను. అక్కడ వికారాబాద్ జిల్లాలో కొంతమంది గెలిచారు. కానీ ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్ రంగారెడ్డి స్టేట్లో హెడ్ క్వార్టర్, ఈ హెడ్ క్వార్టర్లోనే గతంలో 6 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కరు కూడా